హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం ఒక టేస్టీ ఆలు ఫ్రై రెసిపీని చూద్దాము. ఈ ఫ్రై అయితే అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇంకా దోశలో కూడా చాలా బాగుంటుంది. అసలు ఉట్టిగా గిన్నెలో వేసుకుని తినేయచ్చండి, స్టార్టర్స్ లాగా అంత బాగుంటుంది ఫ్రై అయితే. అన్నంలోకి కూడా ఈ ఫ్రై బాగా కలుస్తుంది. పిల్లలకి ఈ ఫ్రై చేసి లంచ్ బాక్స్లో పెట్టి పంపించారంటే బాక్స్ ఖాళీ చేసి తెచ్చేస్తారు, అంత బాగుంటుంది. బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చండి, అంత ఈజీ ఈ ఫ్రై చేయడము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఆలు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, అలాగే 1.5 ఇంచ్ వరకు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర కాడలు ఉంటే అవి వేసేసుకోండి, కాడలు వేసినా కానీ బాగుంటుంది. పైన ఆకులు వచ్చేసి మనం కర్రీలో లాస్ట్లో వేసుకోవచ్చు. కాడలు అయితే ఇందులో వేసేసి నీళ్లు పోయకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నీళ్ళు కూడా పోసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలాని మనం నూనెలో వేయిస్తాం కాబట్టి వేయించినప్పుడు మాడిపోకుండా కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి. కొంచెం ముద్దగా ఉండాలి, ముద్దగా అయ్యేంత వరకు చూసుకుంటూ 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు పోసుకుని ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. అరకిలో బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకా తగినన్ని నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పైన తక్కువ తీసేసుకోవాలి. దుంపలను అయితే మరీ మెత్తగా ఉడికించేయద్దు, మనకి నైఫ్తో కట్ చేసుకోవడానికి, పీసెస్గా కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా, అలాగే లోపల వరకు కూడా చక్కగా ఉడుకుండాలి. ఈ విధంగా ఉడికించేసుకుని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం గల ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ 2 పఫ్స్ వేసి సరిపోతుంది. అలాగే 4 ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకోండి మాడిపోకుండా. ఇవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మసాలాతోనే ఆలు ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసేసి ఫ్లేమ్ని లోలో పెట్టేసి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మసాలా బాగా డ్రైగా అనిపిస్తుందండి, అందుకని నేను కొంచెం నీళ్ళు పోసాను. నీళ్ళైతే మరీ ఎక్కువ పోసుకోవద్దు, అవసరం అయితేనే పోసుకోవాలి. అలాగే ఈ ఫ్రైని ఇనుప మూకుల్లో చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. మీ దగ్గర ఇనుప మూకులు ఉంటే తప్పకుండా దాంట్లోనే చేయండి. చూడండి, ఈ విధంగా బాగా పచ్చివాసన పోయి నూనె సపరేట్ అయ్యేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, ఉడికించి కట్ చేసుకున్న ముక్కలు, అవి వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలోనే పెట్టేసుకోండి. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి బాగా పట్టుకుంటాయి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక పెద్ద గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర ఇందులో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. బాగా సన్నగా తరిగి వేసేసుకుని బాగా కలిసేలాగా, మనం సాల్ట్ కూడా వేసాం కదా, అదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చివరిగా కొంచెం నిమ్మరసం వేసి కలిపేసుకుంటే టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది. ఇనుప ముక్కలు మీరు ఏ కర్రీ చేసినా కానీ చేసిన వెంటనే మరొక గిన్నెలోకి తీసేసుకోండి, ఇందులోనే ఉంచకూడదు. అంతేనండి, ఉత్తరాఖండ్ స్పెషల్ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే పహాడీ ఆలు అంటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ మసాలాతోనే ఈ ఆలు ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. అన్నంలో కూడా బాగా కలుస్తుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. మా పాప అయితే ఉత్తిగా గిన్నెలో వేసుకుని చక్కగా స్పూన్తో తినేస్తుందండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.